వాట్సాప్ వేటుకు ఒక వ్యక్తి బలి కావడం జరిగింది. మీరు విన్నది నేను చెప్పేది కరెక్టే. వాట్సాప్ వేటుకు వ్యక్తి బలి. ఏందంటే సూర్యాపేటకు చెందిన ఒక వ్యక్తి కృపాకర్ అనే వ్యక్తి తను వాట్సాప్ గ్రూప్లో ఒక వ్యక్తి చేసిన పోస్టుకు సపోర్టుగా క్లాప్ అనే ఎమోజీ పెట్టినందుకు తనను నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేటలో ఒక పద్మశాలి కులానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో కొంతమంది అక్కడ పద్మశాలి ఎలక్షన్స్ ఆగస్టు 3న ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఆ క్రమంలో అప్పం శ్రీనివాస్ అనే వ్యక్తి అతను అవినీతి చేశాడని సంఘం డబ్బులు కాజేశాడని శ్రీరాముల రాములు పోస్ట్ చేయగా అప్పం శ్రీనివాస్ దానికి వివరణ ఇచ్చాడు. ఆ క్రమంలో భాగంగానే ఈ యొక్క ఎవరైతే కృపాకర్ ఉన్నాడో దానికి సపోర్ట్ చేస్తూ క్లాప్స్ అని ఎమోజీ పెట్టడం ద్వారా అతనికి శ్రీరాముల రాములకు ఎమోషనల్గా గురై తనని కొట్టడం జరిగింది. తన కొడుకు వారి యొక్క స్నేహితులు కలిసి తనను ఏదైతే పద్మశాలి భవన్ ఉందో అక్కడ వచ్చినప్పుడు తన పైన దాడి చేసి నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. మరి ఈ విధంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో మీరు పోస్ట్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆర్టికల్ 19 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు గురించి వివరిస్తుంది. ఎవరైనా కూడా సోషల్ మీడియా మాధ్యమంగా వారి యొక్క ఎమోషన్స్ను, వారి యొక్క ఫీలింగ్స్ను, వారి యొక్క భావాలను కూడా ఎక్స్ప్రెస్ చేసుకునే ఒక వేదిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఆ వేదిక నుంచి ఎవరైనా కూడా ఏదైనా కూడా చెప్పుకోవచ్చు. అయినంత మాత్రాన మీరు చంపడం దాకా పోతుందంటే, చంపేస్తుందంటే ఇది ఎక్కడికి దారితీస్తుంది? మీలో మీకు స్పిరిట్ అనేది కోల్పోవడం జరుగుతుంది. ఆ స్పిరిట్ కోల్పోవడంతో ఈ యొక్క దాడులు అనేటివి జరగడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మీరు కంట్రోల్గా ఉండాలి. అది పాజిటివ్ మెసేజే కానీ నెగిటివ్ మెసేజే కానీ ఏదేమైనప్పటికీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఎంతోమంది దానికి బ్యాడ్ కామెంట్స్ పెడుతూనే ఉంటారు, దానికి అంతే విధంగా సపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ అందరి మీద కూడా మీరు పోయి దాడులు చేసి వారిని చంపడం అనేది ఒక పద్ధతి కాదు కదా. ఎందుకంటే భారతదేశంలో మరొక ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్కరికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉన్నది. ఆర్టికల్ 19 అదే చెప్తున్నది. కానీ మీకు చట్టాలపైన అవగాహన లేక మీరు చట్టాన్ని చేతిలో తీసుకుని వ్యక్తుల్ని మీరు హతమార్చుకుంటూ పోతే చట్టం చూస్తూ ఊరుకోదు. మీ పైన 302 ఐపీసీ సెక్షన్ మీ మీద ప్రయోగించి మిమ్మల్ని పూర్తిగా జీవిత ఖైదుగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక్కసారి సోషల్ మీడియా వేదికగా మీరు ఎవరైతే కార్యక్రమాలలో మీరు పార్టిసిపేట్ అవుతూ ఉంటారో చాలా చురుగ్గా మీరు ఆలోచన చేయండి. ప్రతిదాడులతోటి మీ యొక్క మనస్తత్వం చాలా భయంకరంగా మీరు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. కాబట్టి చాలా స్పిరిట్గా ఉండాలి, చాలా పేషెన్సీగా ఉండాలి. ఆ పేషెన్సీ లోపిస్తే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఏమైనప్పటికీ కూడా వారి మీద 302 సెక్షన్ తోటి ఖచ్చితంగా వారు జీవితాంతం జైల్లో ఉండడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించండి. ఒక వ్యక్తి పైన దాడి అనేది సమంజసం కాదు. ఎందుకంటే అతను చనిపోవడంతో ఈ యొక్క పోలీసులు వారిపైన ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా కొంతమంది వ్యక్తుల పేర్ల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. మరిన్ని క్రైమ్ వార్తలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.